యాక్షన్. టెలికాం కంపెనీల వెనులో వణుకు. ఇప్పటికే ఉచిత డేటాతో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియోని ఇతర కంపెనీలు అడ్డుకోలేకపోతున్నాయి. అయితే ఇతర కంపెనీలను మరింత దెబ్బకొట్టేలా రిలయన్స్ జియో అధినేత ముఖేష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జియోను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నెట్వర్క్ సమస్యలను తొలగించడానికి నెట్వర్క్ విస్తరణ కోసం జియోలోకి మరో 30,000 కోట్ల మేర నిధులను మళ్లించాలని అంబానీ నిర్ణయించారు. జియో రాకతో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి టెలికాం సంస్థలు తమ లాభాల్లో 66% తగ్గించుకుని కస్టమర్లను కాపాడటం కోసం ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతున్నాయి. అయినా కూడా మార్చి 31 దాకా ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్ ని అందించిన జియో ఖాతాలో ఇప్పటికే 7.24 కోట్ల మంది కస్టమర్లు చేరగా రోజున సగటున 6 లక్షల మంది జియో కనెక్షన్లు తీసుకుంటున్నారు. జియో జోరు ఇదే తరహాలో కొనసాగితే మరికొద్ది కాలంలోనే అది ఎయిర్టెల్ ను అధిగమించి టాప్ టెలికాం సంస్థగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేకాక జియో నుంచి చౌక ఫోన్లు మార్కెట్లోకి వచ్చి నెట్వర్క్ సమస్యలను అధిగమిస్తే ఆ సంస్థ అనతి కాలంలోనే టాప్ పొజిషన్ చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలయన్స్ లక్ష్యం నెంబర్ 1 గా ఉండడమే అని, అందుకే ఇందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నారంటూ బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఆంధ్యా లాయ్ అంచనా వేశారు. రిలయన్స్ రాకతో మిగతా ఆపరేటర్లకు ఊపిరి సలపనివ్వడం లేదంటూ ఆంధ్యా చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.